పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీకి పైసలు పంపడానికి. ఏదైనా కుటుంబం వేడిస్తుంది, కుటుంబ పార్టీలు అన్నీ కూడా. నిన్న కూడా తమిళనాడులో చేసినాం మనం. తమిళనాడులో సీఎం కొడుకును డిప్యూటీ సీఎం చేసిండు. సీఎం కొడుకుని ఆయన సీఎం కొడుకుని డిప్యూటీ సీఎం చేశారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంకో డిప్యూటీ సీఎం చేస్తారు ఇలా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ వారసత్వ రాజకీయాలను, కుటుంబ పార్టీలను బొందబెట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, ఇలా కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ. ఎక్కడ మొదటి నుంచి ఇందిరాగాంధీ నుంచి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెక్స్ట్ ప్రియాంక గాంధీ, నెక్స్ట్ ఇంకో గాంధీ రెడీ ఉన్నారు. ఇలా వాళ్ళు పేరు మాత్రమే గాంధీ పెట్టుకుంటారు, కానీ గాంధీజీ లక్షణాలు, మహాత్మా గాంధీ ఆలోచనలు ఏం లేవు. ఆ మహాత్మా గాంధీ ఎంత బాధపడుతుండే ఇప్పుడు, పాపం ఉంటే ఎంత బాధపడుతుంటాను. కానీ ఈ కుటుంబ పార్టీలను, కుటుంబ రాజకీయాలను బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమేము, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకము, ఈ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకము. వీటి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. వాళ్ళ ప్రజా సమస్యలు ముఖ్యం కాదు, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే ఆలోచనకు ఉంటుంది. అరే ఒక్కొక్క పార్టీలో ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఉంటారు, ఆ పార్టీ కోసం నమ్మి పనిచేసేటువంటి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు ఇయ్యరు వీళ్ళు. వాళ్ళ కుటుంబాలు మాత్రం ఉండాలి. వాళ్ళకే పదవులు రావాలి, వాళ్ళకే మంత్రి పదవులు రావాలి, వాళ్ళకే పైసలు రావాలి, వాళ్ళే బిజినెస్ చేసుకోవాలి, అవినీతి కూడా వాళ్ళే చేసుకోవాలి. మరి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల నాయకుల పరిస్థితి ఏది? కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలు ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకము. భారతీయ జనతా వారసత్వ రాజకీయాలకు, కుటుంబ రాజకీయాలకు మేము పక్కా వ్యతిరేకం. యూపీలో అనేక మందికి ఇలా సీట్లు వెళ్ళి పోయించారు కూడా. కాబట్టి ఇటువంటి చెడు ఆలోచనలను అందరూ మానుకోవాల్సిన అవసరం ఉంది. అంటే